ఇక వయనాడులో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ క్యాడర్లో ఆనందం తాండవం చేస్తోంది. పార్లమెంట్లో అన్నకు తగిన చెల్లెలి ఆగమనం వారిని సంతోష సంద్రంలో ముంచెత్తుతోంది. మెజార్టీ 4 లక్షల పైచిలుకు. ఇవి కేవలం అంకెలు కావు. వయనాడ్లో ప్రియాంక గాంధీ రాజకీయంగా వేసిన అడుగులు, గాంధీ కుటుంబం నుంచి విచ్చుకొచ్చిన కొంగొత్త వెలుగు రేఖలు. మొన్నటి వరకు ఆమె అన్న వెనక చెల్లెలు మాత్రమే. అదే నేడు అన్నా నీ వెనక నేనున్నా అనడం మాత్రమే కాదు, నీకంటే నేను ఒక అడుగు ముందే ఉన్నానన్న సంకేతాలకు సంఖ్యారూపం. ఇప్పటి వరకు పోటీ ఎందుకులే అనుకున్న ఈ అభినవ ఇందిర తాను బరిలోకి దిగితే జనం గుండెల్లో ఎంతమేర స్థానం సంపాదిస్తారో చెప్పక చెప్పిన చరిత, తొట్టతొలి ఘనత. మరెవరైనా పోటీ చేస్తే ఆ నియోజకవర్గం వల్ల వాళ్లకు పేరొస్తుందేమో. అదే ఈ నవ ఇందిర జనహృదయ మందిర ఆ ప్రాంతాన్నే ప్రపంచపటంలో నిలుపగల వీరనార. కొందరంతే, పోటీలో దిగనంత వరకు మాత్రమే. సామాన్యుల్లో ఒకరు ఒక్కసారి గిరిగీసి బరిలోకి దిగితే ఇక వారిని ఆపేదెవరు? అప్పుడు ఇప్పుడు పార్లమెంట్లో నాటి ఇందిరా ప్రతిరూపు మరోమారు కలియదిరిగే సుందర సుమధుర దృశ్యం కనుల ముందు కదలాటం ఖాయం. నియంతల గుండెల్లో గుబులు రేపడం తథ్యం. చరిష్మాల లెక్కలే ఇక తారుమారైపోతాయి. నవ భారత భవితకు కొత్త కేరాఫ్లు తయారవుతాయి. ఇప్పుడది అసలైన లోక్సభగా పేరు సాధిస్తుంది. కావాలంటే చూడండి, జనం గుండె మాట మరింత స్పష్టంగా వినిపిస్తుంది. కావాలంటే పట్టి పట్టి పరిశీలించండి. వెల్కమ్ మేడం, మీకు ఉభయ సభా ప్రాంగణం సగర్వ స్వాగతం పలుకుతోంది. మీరు ఎప్పుడెప్పుడు ఈ పార్లమెంట్ హాల్లో అడుగు పెడతారా అన్న ఇన్నాళ్ల ఎదురుచూపులు ఫలించిన ఆనందంలో ఇక్కడి గోడ గోడ నేల నేల పులకించిపోతోంది. ఆనాడు మమ్ము శ్వాసించి శాసించిన ఆ ఇందిరమ్మ మరో రూపును మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న కలలు ఫలించిన వేళ తబ్బి ఉబ్బిబ్బవుతోంది ఇక్కడి అణువణువు రేణురేణువు. హ్యాపీ విక్టరీ ఎంపీ మేం సాబ్. ఇన్నాళ్లకు మా కోరిక ఫలించిన సందర్భంగా దేశ ప్రజలందరి తరఫున మీకివే మా శుభాకాంక్షలు. మీకింతటి ఘన విజయాన్ని అందించిన వయోనాడ్ ప్రజలకు శుభాభినందనలు తెలుపుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.